ఈ భారతదేశంలో మహదేవుడు నివసించేవాడండి. సో ఇవాళ జయశంకరుడు నివసిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ట్రంప్ని ఎలా కొట్టాలి అని ప్రపంచమంతా ఆలోచిస్తున్నప్పుడు ఒక్క జయశంకర్ చాలు. ఇది వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇతని ముందు ట్రంప్ యొక్క ప్రతి ఒక్క పాలసీ, ప్రతి ఒక్క కుట్ర కూడా ఎలా ఫెయిల్ అవుతుంది అని అందరూ మాట్లాడుతున్నారు. అంటే స్వయాన శివుడు నివసించిన దేశము, అక్కడ జయశంకరుడు లాంటి ఒక ఫారిన్ మినిస్టర్ ఖచ్చితంగా శక్తి ఉంటుంది కదా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? ఈరాన్తో మా యుద్ధాన్ని ఆపేస్తున్నాను, సీజ్ ఫైర్ అన్నాడు అని ఒక కండిషన్ పెట్టాడండి. ఏప్రిల్ 20 వరకు కూడా నేను మీకు గడువు ఇస్తున్నాను. ఏప్రిల్ 20 వరకు మీరు ఎవరి దగ్గర ఆయిల్స్ కొనుక్కుంటారో మాకు సంబంధం లేదు. ఏప్రిల్ 20 తరువాత మాత్రము మీరు రష్యన్ ఆయిల్స్ కొనకూడదు. ఈరాన్ వద్ద చమురు అనబడే వ్యాపారము మీరు చెయ్యకూడదు. అంటే ప్లాన్ ఏమీ లేదండి. టోటల్ మిడిల్ ఈస్ట్ దేశాలను ధ్వంసము చేశారు. సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, ఇక్కడ నుంచి ప్రపంచ స్థాయిలో మీకు చమురు సరఫరా అనేది ఆగిపోయింది. రష్యా నుంచి వస్తున్న ఓడలను అమెరికా బ్లాకేడ్ అని స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద ఆపేస్తున్నారు. ఇప్పుడు ఈరాన్ దాకా ఒక ఓడ కూడా రాకూడదు, అక్కడ నుంచి ఒక ఓడ కూడా వెళ్ళకూడదు. అంటే టోటల్గా నేను ఆపేస్తున్నాను, చమురు సప్లైని ఆపేసి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏం చెప్తున్నాను? వెనుజులా వద్ద చమురు కొనుక్కోండి. వెనుజులా ఎవరి చేతిలో ఉంది? డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉంది. అంటే ఇలాగా ప్రతి ఒక్క దేశం మీద కూడా కుట్రలు పన్ని వాళ్లను బెదిరించి ఫైనల్గా వెనుజులా వద్దే మీరు చమురు కొనుక్కోవాలి. సో ఇది ఇతని కండిషన్. ఒక జపానో, ఆస్ట్రేలియానో, సౌత్ కొరియానో, ఫ్రాన్స్, యూకే వీళ్ళు భయపడతారండి. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? జయశంకరుడు. భయపడతాడా? సో ఇంటర్నేషనల్ మీడియా అడిగింది, ఏమండి ఇప్పుడు రష్యన్ ఆయిల్స్ మీ భారత్ దాకా రాకపోవచ్చు, ఈరాన్ ఆయిల్స్ మీరు కొనకూడదు అని ట్రంప్ గారు కండిషన్ పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నేనైతే లిటరల్గా ఆలోచించానండి. ఇప్పుడు భారత్లో మేజర్ ఆయిల్ క్రైసిస్ రాబోతుందా? ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది ఒక మామూలు విషయం కాదండి. ఇవాళ కూడా అంటే మీరు చూసారనుకోండి, కంబోడియా లాంటి దేశములో 100 రూపాయలు లీటర్ పెట్రోల్ అనుకోండి, ఇవాళ 170 రూపాయలకు అమ్ముతున్నారండి. ఇక పాకిస్తాన్ లాంటి దేశంలో 200, 250 దాటిపోవడం, స్ట్రగుల్ అవుతున్నారు. ఈ దేశాలంతా మీకు 90 దేశాలండి ఇవాళ ఆయిల్ ప్రైసెస్ పెంచి, ఇందులో అమెరికా కూడా ఉంది. 24% వాళ్ళ ఆయిల్ ధరలు పెరిగాయి, గ్యాసోలిన్. సో అక్కడ కూడా పెరిగాయి. అలాంటిది 1 రూపాయి కూడా పెంచకుండా మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? నోబడీ నోస్. సో ఇప్పుడు జయశంకర్ గారిని అడిగారు, నో రష్యన్ ఆయిల్స్, నో ఈరాన్ ఆయిల్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇలా ఎలా మీరు రన్ చెయ్యగలరు? అంటే దేశాన్ని ఎలా రన్ చేస్తారు అంటే సింపుల్ అండి. ఈ వ్యక్తి యొక్క ఆలోచన చూడండి ఎంత సింపుల్ అంటే, మీరు ఏదో కొత్త వ్యవహారంలా మాట్లాడుతున్నారు. మాకైతే అలా ఏమీ లేదండి. 2022లో రష్యా యుక్రెయిన్ యుద్ధము జరిగింది. ఆ రోజుల్లో అమెరికా ఇదే మాట్లాడింది కదా, మీ మీద శాంక్షన్స్ విధిస్తాము, మీరు రష్యన్ ఆయిల్స్ కొనకూడదు అన్నారు. మేము ఆపేమా? డిస్కౌంటెడ్ ఆయిల్స్ కొంటూనే ఉన్నాం. మేము మా ప్రజలకు ఏం కావాలి? మా ప్రజలకు ఆయిల్స్ కావాలండి. దీనిని ఆపే ప్రసక్తే లేదు. ఆ ట్రంప్ గాడు కాదు, అమెరికా కాదు, ఈ భూ ప్రపంచంలో ఎవరు చెప్పినా మేము మా ఆయిల్స్ అనేవి కొంటూనే ఉంటాం. ఇలా మాట్లాడడం అండి ఎవరి వల్ల కుదరదండి. ఒక్క జయశంకర్ మాత్రమే. అని ఏమంటున్నాడు? ఇది ముందు నుంచే ఉంది కదా, 50% మా మీద వాళ్ళు టారిఫ్ విధించారు, మేము 2 ఎక్కువ కొన్నాం, రష్యా వద్ద 2 ఎక్కువ ఆయిల్స్ కొన్నాం. మరి ఇవాళ డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇవ్వడం లేదు కదా రష్యా వాళ్ళు. అవునండి, 4 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిన ఆయిల్స్ పెట్టుకొని మేము లాభాలు సంపాదించాం. ఇవాళ పే బ్యాక్ టైం మా మిత్రదేశం, మరి వాళ్ళు కొంత లాభాలు పొందాలి కదా, ఇవ్వాలి కదండి. మీకు లాభాలు వచ్చాయి, కొంత వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇందులో ఏమిటి కొత్త?
సో ఆ మీడియాకు అర్థం కావడం లేదు, ఇంత మేజర్ క్రైసిస్ని ఈ వ్యక్తి ఇంత సింపుల్గా ఎలా తేల్చేస్తాడు. ఎప్పుడో 4 ఏళ్ల నుంచి ఉన్న ప్రాబ్లంని ఇవాళ కొత్తగా మీరు మాట్లాడతారేంటి? మాకు ఇది అలవాటే, మేము ఏం చెయ్యాలని అనుకుంటున్నామో అదే చేస్తాము, ఏ ఒక దేశము గురించి మా పాలసీని మేము మార్చుకోము. సో ఇలా చెప్పగలరా? నిన్న మాట్లాడాము, డొనాల్డ్ ట్రంప్ సింపుల్గా ఈ భారత్ చైనా నరకము లాంటి దేశాలు అన్నాడు. సో ఇమీడియట్గా చైనా వైపు నుంచి రెస్పాన్స్ ఏంటంటే, ఈ నరకానికే వచ్చే నెల నువ్వు రాబోతున్నావు వాళ్ళు పెట్టారు. మరి భారత్ ఏం చేసింది? అందరూ ఆలోచిస్తూ కూర్చున్నారు. భారత్ ఏం చేసింది అంటే, మళ్ళీ జైశంకర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఇది ఒక అన్ఇన్ఫార్మ్డ్ ఇన్అప్రోప్రియేట్ స్టేట్మెంట్. ట్రంప్ నువ్వు అన్నది ఎంత ఒక చెత్త స్టేట్మెంట్ అంటే భారత్ టోటల్గా దీన్ని రిజెక్ట్ చేస్తుంది. అసలు నీ స్టేట్మెంట్ నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఎప్పుడు మాట్లాడమంటే ఇలాంటి ఒక స్టేట్మెంట్స్ అన్ఇన్ఫార్మ్డ్ అంటే నీకు తెలియడం లేదు. మీకు ఇరాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఈ ప్రపంచంలో ద ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ భారత్ చైనా, వాళ్ళని ఇలా మాట్లాడడం ఒక్క ట్రంప్ లాంటి వ్యక్తికి మాత్రమే కుదురుతుంది. మనం ఏం చూస్తామంటే అమెరికా అధ్యక్షుడు అంటే చాలా డిసిప్లైన్డ్ వ్యక్తిగా ఉండాలి, అతని మాటలు చాలా డిప్లొమాటిక్గా ఉండాలి. ఇలా ఇతనికి తోచినట్టు మాట్లాడేయడం, తరువాత రోజు ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, చైనా ఈజ్ ఎ గ్రేట్ సివిల్, ఇలాగా వాడికి ఎలా అనిపిస్తే అలా వాగుతాడు. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఇతని చుట్టూరుతో ఉండే ఒక తొట్టి గ్యాంగ్ అండి. ఇప్పుడు మీరు చూడండి, జయశంకర్ గారు అడుగుతున్నారు, భారత్కి అమెరికా మధ్య ట్రేడ్ ఒప్పందం $500 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఇవాళ అందరూ ఏమంటున్నారండి, భారత్ యొక్క జీడిపి 6th పొజిషన్కి వచ్చేసింది, యూకే కన్నా తక్కువ, అమెరికాతో ఈ ట్రేడ్ ఒప్పందం మీరు చేసుకోండి. ఇప్పుడు అమెరికా రాయబారి సెర్గే గోర్ ఇదే కదా అంటున్నాడు, త్వరలోనే ఏం జరిగినా భారత్తో మేము ఈ ఒప్పందము వేసుకోబోతున్నాం. ఒకవేళ ఈ 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ ట్రేడ్ ఒప్పందం కుదిరిందనుకోండి, ఇమీడియట్గా మీరు 3rd పొజిషన్లోకి వెళ్ళిపోతారు. ఆపగలరా? ఎవరైనా ఆపగలరా? కుదరదు. అలాంటిది వాళ్ళ ఆ ట్రేడ్ అడ్వైజర్ లూట్నిక్ వాడు ఏం మాట్లాడుతున్నాడు, అన్నీ అయిపోయాయండి. మోదీ గారు ఒక్క కాల్ ట్రంప్కి చేసి ఉంటే అయిపోయేది, ఆయన చెయ్యలేదు కాబట్టి డీల్. ఏమండి, మీకు ఇంత పెద్ద దేశము అమెరికా, ఇంత పెద్ద దేశము భారత్, అలాంటిది వాళ్ళ మధ్య 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఒప్పందం అని చెప్తున్నారు. ఒక ఫోన్ కాల్ చెయ్యలేదని ఇంత పెద్ద డీల్ని ఎవడైనా ఆపుతాడా? అంటే అబద్ధాలు చూడండి ఏ స్థాయిలో. మన జీడిపి ఎక్కడ బాగా పెరిగిపోతుందో డౌట్ ట్రంప్కి. చైనాకు దగ్గరలోకి వీళ్ళు వచ్చేస్తారు కదా, రేపు మనం చైనాను ఛాలెంజ్ చేయడం కాదు, భారత్ని ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఆలోచించుకొని ఇతను డెలిబరేట్గా ఆపుతున్నాడు. ఇదే జయశంకర్ గారు చెప్తున్నారు, నేను నా దేశం గురించి మాత్రమే ఆలోచిస్తాను, అమెరికా ఏం చెప్పింది, ట్రంప్ ఏం మాట్లాడి ఇదంతా అనవసరం. రష్యన్ ఆయిల్స్ ఇవాళ 3 మేము కొంటాం. వీడు చెప్తున్న ఏప్రిల్ 20 దాన్ని ఎక్స్టెండ్ చేశాడంటే, అంటే మనసు మార్చుకున్నాడు. మే 20 అన్నాడు, మే 20 కాదురా, జూన్ 20, జూలై, నువ్వు ఏమైనా మాట్లాడుకో, నాకు ఏం కావాలో అదే నేను చేస్తాను. ట్రంప్ చెప్పాడు కదా అని మేము ఆగిపోవడం ఉండదు, అవసరమైతే ఈరాన్ ఆయిల్స్ కూడా మేము కొంటాము, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంతో నోరు మూసుకొని సైలెంట్గా ఒకే మాట, ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ, వాళ్ళతో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఇదే వీళ్ళు మాట్లాడారు. మరి ఇలాంటి ఒక సావేజ్ అంటాం చూసారా, సావేజ్ రిప్లై ఇచ్చిన జైశంకర్ డైరెక్ట్ అటాక్ అండి, ట్రంప్ని డైరెక్ట్గా అటాక్ చేయడము నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఒక ఫారిన్ మినిస్టర్ కూడా చెయ్యలేడు, ఈయన చెయ్యగలడు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.